కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. ప్రతి ఒక్కరిని ప్రేమగా గౌరవంగా కుటుంబ సభ్యులాగా చూసుకునే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైనప్పుడు కాంగ్రెస్ పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. అలాంటి రేవంత్ రెడ్డి గారిని నిన్న కొండ సుస్మిత గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా బాధగా అనిపించింది. కాంగ్రెస్ పార్టీలో మేమందరము కార్యకర్తలాగా ఎన్ఎస్సీ నుండి ఎన్నో ఆశయాలతోటి కాంగ్రెస్ పార్టీలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మేము కార్యకర్తలం, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఈ సంఘటనను చూసి చాలా బాధపడతా ఉన్నాం. ఇది పునరావృతం కాకుండా ఇదివరకు కూడా ఒకసారి ఇలానే జరిగింది. అప్పుడు కూడా మేము కార్యకర్తలు అందరం చాలా బాధపడినాం. ఇలాంటి సమస్యలు ఉంటే ఒక కుటుంబ సమస్య కాబట్టి ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే సమస్యను బయటకు వచ్చి మాట్లాడితే మాలాంటి కార్యకర్తలం అందరం కూడా బాధపడతామని ఏఐసిసి కానీ పిసిసి కానీ జోక్యం చేసుకొని ఈ సమస్యను జటిలం కాకుండా మాట్లాడి తొందరగా సాల్వ్ చేస్తారనేది పూర్తి విశ్వాసం ఉంది. ఎవరు కూడా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మీద కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు చాలా సీనియర్ పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే అది మంచి పద్ధతి కాదని మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము చాలా బాధపడుతున్నామని తెలియజేస్తూ ఇంకొకసారి జరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా మళ్ళీ మేమందరం కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి మేము తప్పకుండా హనుమకొండ జిల్లా తరఫున మేము అండగా ఉంటామని, ఆయనని తప్పకుండా ఏ ఒక్క మాటన్నా కూడా మేము ఊరుకోబోమని కూడా తీవ్రంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.